వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకంతోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఢిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని ఎన్నుకున్నారన్నారు. 1991 తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలను తెలుగు బిడ్డ పీవీ తీసుకువచ్చాడు. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది, మౌలిక వసతులు వస్తాయి. తెలుగు టెక్నాలజీ సాయంతో మనం ముందుకెళ్తాం. మన ఐటీ మౌలిక వసతులు గేమ్ చేంజర్ గా మారాయి. సరైన సమయంలో సరైన నాయకత్వం చాలా కీలకం. చాలా రాష్ట్రాలను దాటుకుని గుజరాత్ తలసరి ఆదాయం పెరిగింది. స్థిరమైన పాలన పాలసీలు గ్రోత్ గుజరాత్ అభివృద్ధికి కారణమని చెప్పారు. అదేవిధంగా కొందరు నాయకులు సంక్షేమ కార్యక్రమాల పేరుతో అవినీతి చేస్తున్నారు. కొందరు నేతల వల్ల రాజకీయాల్లో కాలుష్యం పెరుగుతోంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మనందరం గర్వపడే రాజధాని ఉండాలని కోరుకుంటాం. ఈ రోజు విజ్ఞతతో ఢిల్లీ ఓటర్స్ అందరూ కలిసి 27 సంవత్సరాల తర్వాత బీజేపీని ఎన్నుకున్నారు. ఒక చారిత్రాత్మక విజయం ఇది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజు గెలుపు అనేది ఒక బీజేపీకో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు, భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈ రోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం. మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకుని గర్వంగా చెప్పుకుంటాం. మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉంటాయనుకుంటే మన రాజధానికి పోవాలనుకుంటాం. అది రాష్ట్ర రాజధాని గాని దేశ రాజధాని గాని యాస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్ గా ఉండాలి. అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్, ఒక పొలిటికల్ పొల్యూషన్, ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పనిచేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది. దానికి ఉదాహరణ ఢిల్లీ. అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే, ప్రపంచంలో ఎక్కడ గాని భారతదేశంలో గాని పీపుల్స్ ఫస్ట్, ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ రోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండి నమ్మకం. ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో ప్రధాని మోదీపై విశ్వాసం మరోసారి రుజువైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై ఆయన స్పందించారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా నిలిచేలా మోదీ పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. మోదీ నిర్దేశించిన లక్ష్యం అందుకోవడంలో ఢిల్లీ ప్రాంతం అత్యంత కీలకమని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ది సాధ్యపడుతుందన్నారు. అమిత్ షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలనిచ్చాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్ని విధాల విఫలం అవుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. శనివారం వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ మీటింగ్ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులకు 20,000 ఇస్తామన్నారు, ఇంతవరకు ఇచ్చింది లేదు. మా అధినేత వైఎస్ జగన్ 9 గంటల విద్యుత్ సరఫరా ఇస్తే దాన్ని 7 గంటలకు కుదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే రోడ్డెక్కుతాం, రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన వెల్లడించారు. జిల్లాలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి. అన్నింటిపైన కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. మరి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ వస్తే సభను బిగిన్ చేద్దాం. ఇప్పటికే ఈ జిల్లాలో జరుగుతా ఉన్న డిఆర్సీ మీటింగ్లు ఏమాత్రం కేవలం అధికారులను టార్గెట్ చేసే విధంగానే జరుగుతా ఉన్నాయి. కొంతమంది అధికారులను టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్ చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా అర్థవంతంగా జరగడం లేదు. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీలు కాస్త డిఆర్సీ మీటింగ్లు కాస్త డిస్ట్రిక్ట్ రివెంజ్ కమిటీ మీటింగ్లు అయిపోయినాయి. తెలుగుదేశం సంబంధించిన నాయకులు మీటింగ్ లో కూర్చుంటారు. కూర్చొని ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేయి, ఆ కార్పొరేటర్ ఇల్లు కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు అని చెప్పి అర్థం లేని విధంగా డిఆర్సీ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. బాపట్ల జిల్లా చీరాలలో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న జాయింట్ కలెక్టర్ తెలుగుదేశం వైసీపీ కౌన్సిలర్ల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ 2 విగ్రహాలకు అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. ఒక పక్క విగ్రహాల ఏర్పాటుకు స్థానిక సంస్థలు అధికారులకు అధికారాలు ఉంటాయని చెబుతూనే మరోవైపు రద్దు చేస్తున్నామని అన్నారు. వాస్తవంగా చీరాల పట్టణంలో అన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని ప్రజల ఆకాంక్ష. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గడియార స్తంభం సెంటర్ లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి విగ్రహం ఎదురుగా కానీ రైల్వే స్టేషన్, పేరాల, ప్రసాద్ సెంటర్ల వద్ద పెట్టుకోవచ్చు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందనే విషయం ఆయన పూర్తిగా మర్చిపోయారు. అయితే మార్కెట్ సెంటర్ నుండి డివైడర్ల మధ్యలో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి అని తెలిపారు. తదితర అధికారులను అందరినీ కూడా సమావేశపరిచారు. అయితే సమావేశంలో వారు ఒక మాట చెప్పారు. ఈ యొక్క విగ్రహాలకు పర్మిషన్లు ఇవ్వటానికి నాకు ఎలాంటి అధికారం లేదు. అంటే కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఈ యొక్క విగ్రహాన్ని మంజూరు చేయడానికి మాకు ఎలాంటి అధికారం లేదు. మున్సిపల్ కౌన్సిల్ వారు మాత్రమే ఇస్తారు అని చెప్పారు. అయితే జిల్లా కలెక్టర్ గారికి ఏముంటుంది దీంట్లో, వారి యొక్క పవర్స్ ఏంటి అంటే, స్థానిక ప్రభుత్వం లోకల్ బాడీస్ పంచాయతీలు కానీ మండల పరిషత్స్ కానీ తర్వాత మన మున్సిపాలిటీస్ కానీ తర్వాత కలెక్టర్ గారు దానికి కన్వీనర్ ఈ కమిటీకి, ఆయన ఈ యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తారు. ప్రభుత్వం వారు అనుమతి ఇవ్వాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చే కాడ పెట్టవద్దని చెప్పేసి, ఎందుకంటే ప్రమాదాలు జరుగుతాయనే ఆలోచనతో వారు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వాలకి. వారు జీవో తయారు చేసి ఇలాంటి మనం అనుకున్న ప్లేసెస్లో పెట్టకూడదు అని జీవో ఇచ్చారు. అయితే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఆయా వర్గాల యొక్క, సపోజ్ అంబేద్కర్ గారి విగ్రహం మేము పెట్టాలనుకున్నాం, మేము వారిని అప్రోచ్ అయ్యాం. సరే, వారి అభిమానులు దళిత వర్గాలు కానివ్వండి వెనుకబడిన వర్గాలుగా కోరుతున్నారు, ఇద్దాంలే అని స్థానిక సంస్థ నిర్ణయం తీసుకుంటుంది. దీంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లా. అలానే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెట్టారు, అలానే నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు పెడుతున్నారు, అలానే మన చీరాలు అయితే మదర్ తెరీసా గారి విగ్రహం పెట్టాము. వాళ్ళు అవకాశం ఇచ్చారు, మీరు చెడగొట్టమాకండి అని మేమంటే లేదు అని అంటారు. మరి ఎందుకు వచ్చారు ఆయన? గడియాస్తంభం సెంటర్లో ప్రజల ఆకాంక్షకి అనుగుణంగా మంజూరైనటువంటి గడియాస్తంభం సెంటర్ విగ్రహాన్ని వద్దు అని ప్రజల సెంటిమెంట్ని తెలుగుదేశం పార్టీని నష్టం చేయడానికే ఆయన వచ్చారని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. లేకపోతే ఆయన రావాల్సిన అవసరం ఏంటి? ఆయన పవర్స్ లేవు. ఆయనే చెప్పాడు, ఈ విగ్రహాల గురించి మాకేం పవర్స్ లేవు, లోకల్ బాడీస్గా ఉంటాయి, మున్సిపాలిటీగా ఉంటుంది అని చెప్పారు కదా. మరి ఎందుకు వచ్చారు? వచ్చిన ఆయన మున్సిపల్ కౌన్సిల్ తరఫున మంజూరైనటువంటి 2 విగ్రహాలను పెట్టుకోండి అనొచ్చుగా. లేదు, ఆయన ఎన్నికల అధికారి, మీకు తెలుసు కదా, జాయింట్ కలెక్టర్ గారు ఎన్నికల అధికారి. వారు అదే సెంటర్లో చీరాలు ఎక్కడైనా సరే ఈ నియోజకవర్గం మొత్తం వేటపాలెం కానివ్వండి, ఈపుడుపాలెం కానివ్వండి, మన చీరాల పేరాల చంద్రాల సెంటర్ కానివ్వండి, ప్రసాద్ సెంటర్ కానివ్వండి, గడియాస్తంభం సెంటర్ కానివ్వండి, మన రైల్వే స్టేషన్ దగ్గర కానివ్వండి, ఆయన విచారణ చెప్పండి, పోలింగ్ పెట్టుకుని చెప్పండి. ప్రజలు ఏది గడియాస్తంభం సెంటర్ కావాలా, మరుగుదొడ్ల పక్కది కావాలా అని ప్రజలు ఏది కోరుకుంటే దాన్ని ఆయన రికమెండ్ చేయమని చెప్పండి. బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్పీఎం మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ క్రీడా మైదానంలో చీరాల పాత్రికేయ మిత్రుల ఫుట్బాల్ టోర్నమెంట్ ను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు హాజరై తొలిబంతిని గోల్ పోస్ట్ లోకి పంపి టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఆయనతో పాటు జనసేన పార్టీ జిల్లా వీర మహిళ కారపుడి పద్మినీదేవి, సీనియర్ జర్నలిస్ట్ ఎస్వి కృష్ణారెడ్డి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు, ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఫుట్బాల్ క్రీడాకారుడు దిలీప్ పరిచయం నిర్వహిస్తున్నారు. వైట్స్ అందరూ అద్భుత ఆట తీరును కనబరిచి పులిలా సింహాలాగా పోరాడి గోల్ చేయాలని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే ఆట తీరు కూడా అదే విధంగా కనబరిచి
అయితే డేట్స్ అంతా నిలబడితే సరిపోతుంది కదా, అంత పెద్దగా రావాలి. సుల్తాన్ జిహాద్ రాంబాబు గారు ఓకేగా బాబు ఓకే రావాలి అన్న చిన్న ఒక నిమిషం ఆగండి మేడం వచ్చి నాకు ఒక్కళ్ళు స్పోర్ట్స్ అంటే అసలు ఆటలు ఎంత ముందుకెళ్ళచ్చు అంటే అది మనకి చాలా బాగుంటుంది. స్పోర్ట్స్ అన్ని రంగాల్లో స్పోర్ట్స్ మంచి చెప్పుకోదగ్గచ్చు. ప్రతి ఒక్కళ్ళు స్పోర్ట్స్లో ముందుకెళ్ళాలి. చదువుల పట్ల అన్ని విలువల పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ఆలోచనల ప్రకారం మీరు ఎలా ముందుకెళ్ళాలి, తెలుగులోనే కాదు ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్ళాలి అనేది మన ఆలోచన. స్పోర్ట్స్ ఈ క్రీడా రంగంలో ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్ళి మంచి ఆశయాలు మంచి ఆలోచనతో మంచి విజయాన్ని సాధించాలని. స్పోర్ట్స్లో ఎంత ఆసక్తిగా మీరు విజయం చేకూర్చుకుంటారో మీ లైఫ్ లాంగ్ కూడా అదే విజయ బాటలో నడిచింది. రేపు విద్యాబోధనతో క్రీడాకారులతో చాలా అత్యంత సంబంధం మన పెద్దలు మనకి ఇచ్చిన ఒక వంశరక్షణ లాంటి ఈ యొక్క క్రీడాకారులుగా మీరు విజయం చేకూర్చుకోవడానికి ఎక్కడి నుంచో ఒక టీములుగా వచ్చి మన చీరాల నియోజకవర్గంలో ఎన్ఆర్ఎఫ్ హై స్కూల్లో మీరు క్రీడా రంగంలో ఆడుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ విజయం చేకూర్చాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే జనసేన అధ్యక్షులు జనసేన అధ్యక్షురాలు వీర మహిళా అధ్యక్షురాలు కారంపూడి పద్మిని గారు మనకి ముఖ్య అతిథిగా వచ్చారు. గజవల్లి సీనన్న గతంలో కూడా మంచి ప్లేయరు. స్పోర్ట్స్ అంటే ముందే చూసుకోకుండా అందరినీ సాయం చేసే వ్యక్తి. కాబట్టి గజవల్లి సీనన్న మన స్పోర్ట్స్ తరఫున మనం ఏ విధంగా కాదనకుండా అందరికీ హెల్ప్ చేస్తారు. కాబట్టి గజవల్లి సీనన్న సందర్భంగా ఉద్దేశించి మొట్టమొదటిగా ఈ బిఆర్ అంబేద్కర్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు ఇక్కడ ఫుట్బాల్ని ఇక్కడ ఆడించటం, అదిగాక మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్న స్కూల్లో జరగటం చాలా ఆనందదాయకం. అలాగే క్రీడలు అంటే చాలా ఉల్లాసవంతంగా ఉత్సాహంగా ఎంతో ఆరోగ్యంతో కూడుకున్నటువంటి ఆటలు ఇవి. వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని సక్రమంగా వినియోగించుకొని ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఆడే బాయ్స్ అందరూ కూడా జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి మరియు నేషనల్ స్థాయిలో కూడా వెళ్లి మీరు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ మరియు అపోలో స్పెక్టా హాస్పిటల్ అండ్ చీరాల వారి అనుసంధానంతో ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ ముప్పలనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు, అధ్యాపకులకు, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులకు వైద్య సేవలను అందించి ఆరోగ్యం మీద అవగాహన కల్పించడం కొరకు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంకు నిపుణులైన వైద్య బృందం డాక్టర్ నిరుపమ, ఎంఎస్ గైనకాలజీ, డాక్టర్ గోపి వర్మ, ఎండి జనరల్ మెడిసిన్, డాక్టర్ రంగనాథరెడ్డి, ఎంఎస్ ఆర్థోపెడిక్, డాక్టర్ సజ్జన, బీడీఎస్ డెంటల్ పాల్గొని శిబిరంకు వచ్చిన అందరికీ తగిన సూచనలు ఇచ్చి ఉచిత మందులు పంపిణీ చేశారు.
పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి దంపతులు తెదేపాలో చేరారు. దస్తగిరితో పాటు 9, 18, 27, 30 వార్డుల కౌన్సిలర్లు రెడ్డి నాగపద్మ, పాల్వాది ఆంజనేయులు, ఐలపోగు హేమలత, షేక్ షకీలా తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వినుకొండలోని తన కార్యాలయంలో వీరికి తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపా సిద్ధాంతాలు, జగన్ విధ్వంసక విధానాలు నచ్చకే తాము వైకాపాను వీడినట్లు వారు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలుగుదేశం పార్టీలోకి చెందిన వారందరికీ అభినందనలు తెలిపారు. వినుకొండ పట్టణాన్ని ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి చేద్దామని, రాజకీయాలకు అతీతంగా అంతా కలిసి వస్తే ముఖ్యమంత్రి నుంచి నిధులు తీసుకుని వచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. వార్డులు, పట్టణ అభివృద్ధి ఎప్పుడు నా వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సీనియర్ నాయకుడు పార్టీలో చేరుతున్నందుకు వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు పట్టణ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. విఘ్నతతో, విశాల హృదయంతో అభివృద్ధి కోసం, అభివృద్ధి నమ్మి సుపరిపాలన కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి కౌన్సిలర్లకు, వారితో పాటు చేరినటువంటి మిత్రులందరికీ పేరు పైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. పార్టీలో చేరినటువంటి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారికి, 30వ వార్డు కౌన్సిలర్ షేక్ షకీలా గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే 27వ వార్డు కౌన్సిలర్ హేమలత గారు పార్టీలో చేరినందుకు వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు. పాల్వాది ప్రసన్నాంజనేయులు గారు 18వ వార్డు కౌన్సిలర్ గారు, వారితో పాటు వారి మిత్రులు పార్టీలో చేరారు, వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. 9వ వార్డు కౌన్సిలర్ రెడ్డి నాగపద్మ గారు, మా రెడ్డి నగేష్ గారు ఈ రోజు పార్టీలో చేరడం ఎంతో అభినందనీయం. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. అలాగే ఈ రోజు వారితో పాటు గోనూళ్ళ సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే సనిశెట్టి లక్ష్మీనారాయణ గారు, పాదర్తి రాఘవేంద్రరావు గారు, చిన్ని రామకృష్ణ గారు, అలాగే ప్రసాద్ గారు, తెల్లాకుల ప్రసాద్ గారు, అలాగే గుడివాడ ప్రసన్నాంజనేయులు గారు, మున్నలూరి శ్రీనివాసరావు గారు, మంచి కోడేశ్వరరావు గారు, కొప్పురావురి పుల్లారావు గారు, 18 ఈ రోజు చంద్రబాబు గారి మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ ద్వారా అభివృద్ధి సాధించాలి, అది సాధ్యపడుతుందని నమ్మి మాతో వచ్చినటువంటి కౌన్సిలర్లకి, వారి తరఫున వచ్చినటువంటి వారి పరివారానికి ఓ మాట ఇస్తున్నా. ఖచ్చితంగా వినుకొండ పట్టణాన్ని ప్రజలు ఆశయాల మేరకు ఖచ్చితంగా అభివృద్ధి చేద్దాం. మీ అందరి సహకారం తీసుకుంటా పట్టణాన్ని అభివృద్ధి చేస్తా. నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయి. మీ వార్డు అభివృద్ధి కోసం, మన టౌన్ అభివృద్ధి కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. నిధులు తీసుకొస్తా. చంద్రబాబు గారి దగ్గర అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాను, నా అండదండలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు గారి మీద, నా మీద నమ్మకంతో చేరినటువంటి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మిమ్మల్ని ప్రోత్సహిస్తామని, మీ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కూడా అందరితో కలిసి, గతంలో పార్టీలు ఉన్నవాళ్ళు మీరు కలిసి సమన్వయంతో చక్కగా పనిచేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. పార్టీలో గతంలో ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రేమగా మిమ్మల్ని స్వాగతిస్తున్నారు. అందరం కలిసి టౌన్ అభివృద్ధి చేద్దామని చెప్పేసి మన గతంలో పార్టీలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కలిసి పనిచేద్దాం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్డీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విద్యావేత్త మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన మాచెర్ల నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు మాచెర్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ శ్రీ జీవీ రెడ్డి నెహ్రూనగర్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని, మాచెర్ల నియోజకవర్గ పరిధిలో 7,257 ఓట్లు ఉన్నాయని, తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని భారీ మెజార్టీ దిశగా కూటమి ప్రభుత్వం సభ్యులు కృషి చేయాలని కోరారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకరికొక సహకారం అందించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు.
అందరికీ తెలిసిందే కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూటమి నియమించడం జరిగింది. వారిని కూటమి పార్టీలు ఈ నెల 27వ తేదీన ఈ పట్టభద్రుల ఎన్నికలు జరగడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో నన్ను మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. సో ఇక్కడ మొత్తము 7,252 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. మాచర్ల నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలకు కలిపి 7,252 ఓట్లు ఉండడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకుముందు కారంపొడి దుర్గి మండలము, ఇప్పుడు ఇక్కడ మాచర్ల రూరల్, మాచర్ల టౌను మండల నాయకులతోటి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అందరూ కూటమి నాయకులు అందరూ కూడా ఈ మీటింగ్కి రావడం జరిగింది. అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. 6 మండలాల్లో కూడా మెజార్టీ దిశగా వర్క్ చేయడానికి అందరూ కూడా కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. రెండో అంశం ఏంటంటే ఇక్కడ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మేమేదో మొన్న ఎన్నికల్లో 2024లో గెలిస్తే నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఏమని చెప్పారు? బ్యాలెట్ ఓటింగ్ అయితే ఈరోజు ఓటేస్తున్న నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఎన్నికల నుంచి తప్పుకుంది. మరి మొన్న మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైనట్లయితే, మీరు ఈయన నమ్మినట్లయితే, మీరు అన్నట్టు ఈ ఎన్నికలు ఈవీఎంలు కాదు, బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. మేము చెప్పిన హామీలు నిజమైనవే కాదా, నెరవేర్చగల సత్తా మాకుందా లేదా, ఎన్ని నెరవేర్చామన్నది కూడా ఈరోజు ప్రజల ముందుంది. ముఖ్యంగా పట్టభద్రులకు గ్రాడ్యుయేట్స్కి అన్నీ తెలుసు. రెండోది అది ఈవీఎంలా కాదనేది కూడా ఈరోజు మా ఎన్నిక జెన్యునా కాదన్నది కూడా అందరికీ ప్రజలందరికీ తెలుసు. మరి ఈ నేపథ్యంలో మీరు అన్నటువంటి ఏదైతే మీకున్న అనుమానాలు, మీరు చేస్తున్న ఆరోపణలకి ఈరోజు సమాధానం దొరికే ఇంకొకసారి అవకాశం దొరికింది, మీకు సమాధానం దొరకడానికి అవకాశం దొరికింది. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఎన్నికల నుంచి పారిపోయింది? పోటీ చేయొచ్చు కదా, ఇదంతా బ్యాలెట్ ఎన్నికలే, పోటీ చేయండి, ఈవీఎంలు కాదు కదా. చదువుకున్న వ్యక్తులు అందరూ కూడా దీనికి ఓటింగ్ చేసేవాళ్ళు. మేము చేసిన తప్పు అయితే, ఇది ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికలు అయితే, ఒకవేళ అది నిజమైతే ఈరోజు మీరు పోటీ చేస్తే మీకే మెజార్టీ ఇచ్చేవాళ్ళు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? 170. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.